హల్లెలూయా. బాగా చెప్తున్నారు మీరు. ప్రియులారా, ఈ యొక్క పొగ అయితే ఎలాగైతే అక్కడికి వెళ్ళి అక్కడ కనపడుతుందో, మీ స్తుతి చేస్తుంటే మీ హృదయంలో రాయబడుతూ ఉంటుంది. అది స్తుతి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు అంటూ 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 ఉండే కొద్దీ నేను 2 విషయాలు చెప్తున్నాను మీకు. ఒకటి డబ్బు గురించి చెప్పాను, రెండవది ఇల్లు గురించి చెప్పాను. అలాగా ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మీరు దేన్నైనా ప్రయోగించవచ్చు. నాకు నెక్లెస్ కావాలి ప్రభా అని కూడా నువ్వు ప్రయోగించుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇష్టం, నీ ప్రయోగము. వాక్యం అది. వాక్యాన్ని నువ్వు ప్రయోగించుకుంటున్నావు. నువ్వు అనుకుంటూ ఉండే కొద్దీ నీలోనికి పొగ ఎలాగైతే అక్కడ కనపడుతుందో, ఇక్కడ వెలుగు కనపడుతుంది, అక్కడ పొగ కనపడుతుంది కదండి. నల్లగా మసిపోతుంది, అక్కడ కనపడుతుంది. అలాగా నీ స్తుతి అనేది నీ హృదయం మీద అలాగా రాయబడుతూ ఉంటుంది. నీ హృదయం మీద రాయబడి నీకు రూపాన్ని ఇస్తుంది. ప్రియులారా, ఆమేన్, ఆమేన్. నువ్వు నెక్లెస్ కావాలి ప్రభా అంటుంది. నెక్లెస్ నీకు లేదు, నీ దగ్గర లేదు, కానీ దానికి ఒక రూపాన్ని దేవుడు ఇస్తాడు ఒక రోజు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక రోజు ఆ రూపాన్ని ఇస్తాడండి. బాగా చదువుకున్న విద్యార్థులు ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఉద్యోగం రాలేదు, ఉద్యోగం లేదని ఈరోజు మన వాళ్ళు